హనుమకొండ ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా పశ్చిమ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోడేపాక గణేష్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లోని ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ పిలుపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కోడిపాక గణేష్ కుమార్ మహాధర్నా చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువస్తున్న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పేద ప్రజలు దాచుకున్న ఎల్ఐసి పొదుపు నష్టాలపై, అదానీ కంపెనీల వ్యవహారంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి కేంద్ర ప్రభుత్వం వైఖరి కేంద్ర ప్రభుత్వం వైఖరి ప్రభుత్వ ఆస్తులను వెంటనే నరేంద్ర మోడీ వైఖరి బీజేపీ మోడీ వైఖరి కేంద్ర ప్రభుత్వం వైఖరి. ఇట్లా ఉంటేనే అన్న, ఇట్లా లుకింగ్ కింద పెడతారా. 2 రోజుల నుంచి మనం అందరం చూస్తూ ఉన్నాం. అదానీ కంపెనీల మీద ఈరోజు ఎల్ఐసి ఏ విధంగా 80,000 కోట్ల రూపాయలు ఏ విధంగా పెట్టుబడులు పెట్టింది, ఎస్బీఐ బ్యాంకు పెట్టుబడులు పెట్టింది. ఈరోజు ప్రజలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని సాఫ్ట్వేర్ కంపెనీలలో కానీ ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఎంతోమంది ప్రజలు వాళ్ళు సంపాదించుకున్న దాంట్లో కొంత సేవింగ్స్ చేసుకొని ఈ అదానీ గ్రూపులకు సంబంధించినటువంటి వారి గ్రూపులలో ఈరోజు పెట్టుబడులు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మాకు కానీ మా పిల్లలకు కానీ ఏదోసారి గ్రూపులలో షేర్లు పెరుగుతాయనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో ఈరోజు ప్రజలను ఆ విధంగా ఉద్రేకంగా తయారు చేసి ఒక ఆశ చూపించి ఈరోజు దాదాపు 10 లక్షల నుంచి 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రజాధనాన్ని ఈరోజు దోచేసారు. ఈరోజు ఇంత జరుగుతున్న బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఈరోజు వాళ్ళ మీద సిబిఐ విచారణ జరిపిస్తలేదు, ఎందుకు ఈడీ విచారణ జరిపిస్తలేదు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈరోజు కూడా దాని గురించి తూతు మంత్రంగా మాట్లాడుతున్నాడే కానీ ఈరోజు కూడా దాని గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు.